ఓకే. ఎకానమీలో భాగంగా మనం థర్డ్ యూనిట్ స్టార్ట్ చేసాం కదా! సో, థర్డ్ యూనిట్‌లో వ్యవసాయ రంగం కంప్లీట్ చేసాము. లాస్ట్ క్లాస్‌లో ఆర్థిక సర్వేకి సంబంధించిన డేటా ఏవైనా తప్పులుంటే చెప్పన్నాను కదా! నేను క్రాస్ చెక్ చేసా ఆల్మోస్ట్ కరెక్టే ఉంది. దాంట్లో ఏవైతే మిస్టేక్స్ లేవు. సో, ఏవైనా మీకు మిస్టేక్స్ కనిపించినా కామెంట్ చేయండి అక్కడ. మళ్ళా నేను రెక్టిఫై చేస్తా. నాకు తెలిసైతే అక్కడ ఏ మిస్టేక్స్ లేదు. సో, అన్నీ కరెక్టే ఉన్నాయి ఫ్యాక్ట్స్ అయితే. ఇప్పుడు వ్యవసాయ రంగం అయిపోయింది కాబట్టి పారిశ్రామిక రంగం. పారిశ్రామిక రంగంలో మనకి మేజర్‌గా 3 టాపిక్స్ ఉంటాయండి. అందులో ఫస్ట్ వచ్చేసి మనకి 1992 ఆర్థిక సంస్కరణలు వస్తాయి కదా! సో, ఆ టైంలో పారిశ్రామిక విధానాలు అడుగుతారు. సో, అది ఆల్రెడీ మనం సెకండ్ యూనిట్‌లో కంప్లీట్ చేసాం కాబట్టి, ఇది అక్కడే చదివేసుకోండి. తర్వాత ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కింద మనకి మేక్ ఇన్ ఇండియా ఇలాంటి ప్రోగ్రామ్స్ తెస్తారు కదా! సో, వాటిని తెలుసుకుందాం. దాని తర్వాత మనకి ఆహ్, డిస్ఇన్వెస్ట్‌మెంట్ ఉంటదండి. డిస్ఇన్వెస్ట్‌మెంట్ గురించి కూడా ఆల్రెడీ చెప్పాను. అంటే ఆల్రెడీ ప్రభుత్వం యొక్క కంపెనీలు ప్రభుత్వానికి సంబంధించిన సంస్థలు ఏవైనా లాస్‌లో ఉంటే వాటిని అమ్మేయడం అంటే ప్రైవేటు సంస్థలకు అమ్మేయడం గురించి చెప్పుకున్నాం గదా! కాకపోతే మళ్ళా ఇంకొకసారి డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి మనకి కాయిలా పడిన సంస్థలుంటాయి. ఇప్పుడు డిస్ఇన్వెస్ట్‌మెంట్ వచ్చేదే కాయిలా పడిన సంస్థలు. కాయిలా పడిన సంస్థలంటే నష్టాల్లో ఉన్న సంస్థలనమాట. సో, వీటి గురించి అడిగినారు. సో, ఈ మేజర్‌గా ఈ టాపిక్స్‌ని కవర్ చేసుకోవాలి మనం ఇండస్ట్రియల్ సెక్టార్‌కొచ్చేసి. సో, ఈ 3 టాపిక్స్ మనం కవర్ చేసేసుకుంటే పారిశ్రామిక రంగం అయిపోయినట్టు. సో, ఈ పారిశ్రామిక రంగంతో పాటు రీసెంట్ వచ్చిన సర్వేని ఇంక్లూడ్ చేసుకొని చదివేసుకుంటే మనకి పారిశ్రామిక రంగం అయిపోతది. సో, ఆల్మోస్ట్ నేను చెప్పినట్లు 2, 3 క్లాసెస్‌లో అయిపోగొట్టేస్తా. సో, నెక్స్ట్ 2 క్లాసెస్‌లో పారిశ్రామిక రంగం అయిపోతది. ఒక క్లాస్‌లో మనకి సేవ రంగం గూడా అయిపోతది. సో, టెన్షన్ పడకండి. ఈజీగానే ఉంటది. ఇంకా స్టార్ట్ చేస్తే పారిశ్రామిక రంగం. మనకి పారిశ్రామిక రంగం గురించి ఫస్ట్‌లోనే చెప్పుకున్నాం కదా! జాతీయ ఆదాయం టాపిక్‌లోనే చెప్పాం. పారిశ్రామిక రంగంలో వచ్చేసి మనకి తయారీ రంగం ఉంటది. దాంతో పాటు విద్యుత్తు, గ్యాసు తర్వాత నీటి సరఫరా ఉంటది. తర్వాత మైనింగు, క్వారింగ్ ఉంటది. తర్వాత నిర్మాణ రంగం ఉంటది. ఇక్కడ మైనింగు, క్వారింగ్ మనం ఆల్రెడీ వ్యవసాయ రంగంలో చెప్పుకున్నాం కదా! అంటే ఇప్పుడు ఇక్కడొచ్చేసి పారిశ్రామిక రంగంలోన మైనింగు, క్వారింగ్ ఉండదు. ఆహ్, ఇప్పుడు వ్యవసాయ రంగంలోన మైనింగు, క్వారింగు ఉండదు. పారిశ్రామిక రంగంలో మైనింగ్, క్వారింగ్ ఉంటది. ఇప్పుడు ఎలా చెప్పాలంటే ప్రాథమిక రంగంలో మైనింగు, క్వారింగ్‌ను వ్యవసాయ రంగానికి కలిపితే ప్రాథమిక రంగం అవుతది. సో, మైనింగు, క్వారింగు తీసివేస్తే పారిశ్రామిక రంగం అవుతది. మనకి ద్వితీయ రంగంలో వచ్చేసి తయారీ రంగము, విద్యుత్తు, గ్యాసు, నీటి సరఫరా, తర్వాత నిర్మాణ రంగం ఈ 3 ఉంటాయి. ఈ 3 కలిపితే మనకి ద్వితీయ రంగం. ద్వితీయ రంగంలో పారిశ్రామిక రంగం ఇంక్లూడ్ కావాలంటే మైనింగు, క్వారింగ్‌ని కలపాలి. సో, ప్రాథమిక రంగంలో వ్యవసాయ రంగం రావాలి అంటే మైనింగు, క్వారింగ్ తీసేయాలి. ద్వితీయ రంగంలో పారిశ్రామిక రంగం రావాలంటే మైనింగు, క్వారింగు యాడ్ చేయాలనమాట. అది కొంచెం డిఫరెన్స్. ఇంకొకసారి విన్నా కూడా మీకు క్లారిటీ వచ్చేస్తది. సో, ఇప్పుడు తయారీ రంగము, విద్యుత్తు, గ్యాసు, నీటి సరఫరా, తర్వాత నిర్మాణ రంగం. ఈ 3 కలిపి ద్వితీయ రంగం అంటారు. ద్వితీయ రంగాన్ని పారిశ్రామిక రంగంగా చెప్పాలి అంటే, ఈ పారిశ్రామిక రంగానికి అవసరమైన మైనింగు, క్వారింగు కూడా దీంట్లో ఇంక్లూడ్ చేయాలి. సో, మైనింగు, క్వారింగు ఇంక్లూడ్ చేస్తే ద్వితీయ రంగం వచ్చేసి మనకి పారిశ్రామిక రంగంగా చేంజ్ అవుతది. అలా మనం మొదటి రంగం ప్రాథమిక రంగం గురించి చెప్పుకుంటే, ప్రాథమిక రంగంలోన మైనింగు, క్వారింగు ఇంక్లూడ్ అయి ఉంటది. సో, మైనింగు, క్వారింగ్‌ని తీసేస్తే అక్కడ మనకి వ్యవసాయ రంగం వస్తదనమాట. అది క్లారిటీ. సో, ఇప్పుడు పారిశ్రామిక రంగం అంటే ఏంటో తెలిసింది కదా! సో, పారిశ్రామిక రంగం వాటా ఎంతుంది? ఈ లాస్ట్ ఆర్థిక సంవత్సరంలోన పారిశ్రామిక రంగం వాటా ఎంతుందంటే 27.62% ఉంది. పారిశ్రామిక రంగం వాటా. అంటే తయారీ రంగం గాని, విద్యుత్తు, గ్యాసు, నీటి సరఫరా, తర్వాత మైనింగు, క్వారింగు, నిర్మాణ రంగం ఇవన్నిటి కలిపి మన జీడీపీలోన పారిశ్రామిక రంగం వాటా ఎంతుందంటే 27.62% ఉంది. ఇంకా దీని తర్వాత మనకి పారిశ్రామిక తీర్మానాల గురించి ఆల్రెడీ చెప్పేసుకున్నాం కదా! 1948లో మొదటి పారిశ్రామిక తీర్మానం ప్రవేశపెట్టారు. ఏప్రిల్ 6న ప్రవేశపెట్టారని చెప్పాం కదా! సో, అప్పుడు మనకి నెహ్రూ గారు ప్రవేశపెట్టారు. దాంట్లో భాగంగా మనం 4 టైప్‌గా విభజించేసాం. తర్వాత రెండవ పారిశ్రామిక తీర్మానం 1956లో తీసుకొచ్చాం. అందులో భాగంగా మనం ఆర్థిక రాజ్యాంగాన్ని తీసుకొచ్చారు. 3 జాబితాలను తీసుకొచ్చారని చెప్పాం కదా! జాబితా ఏ, జాబితా బి. జాబితా ఏలో 17 పరిశ్రమలున్నాయి. జాబితా బిలో 12 పరిశ్రమలున్నాయి. ఇలా చెప్పుకున్నాం కదా! తర్వాత పారిశ్రామిక విధానం మళ్ళా 1977లో తీసుకొచ్చారు. అక్కడొచ్చేసి మనకి కుటీర పరిశ్రమలకి ఆహ్, ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఇలా 1980 మళ్ళా 1992లోన నూతన పారిశ్రామిక విధానాలు తీసుకొచ్చారు కదా! ఇవన్నీ నేను సెకండ్ యూనిట్‌లో ఆల్రెడీ కవర్ చేశాను. ఒకసారి అక్కడికెళ్ళి ఆ వీడియో వినేసి రండి. ఇంకా క్లారిటీ వస్తది. సో, పారిశ్రామిక తీర్మానాలనేవి అక్కడ కంప్లీట్ అయ్యాయి కాబట్టి, ఇప్పుడు నెక్స్ట్ వెంటనే వేరే టాపిక్‌కెళ్ళిపోతా నేను. సో, నెక్స్ట్ పారిశ్రామిక వృద్ధి. ఇది సేమ్ దానిలాగే ఉంటది. సో, అది చదివేస్తే ఇది ఈజీగా వచ్చేస్తది. సో, పారిశ్రామిక వృద్ధి ఎలా ఉందంటే మనకి ఆల్రెడీ
తెలుసు. మొదటి నుంచి మనం శాతవాహన కాలం నుంచి పరిశ్రమలు అనేవి స్థాపించుకునే ఉన్నాం. మనం అప్పుడు కూడా చూసుకుంటే వస్త్రాల పరిశ్రమ, మన వస్త్రాలకి వేరే దేశాల్లో కూడా డిమాండ్ ఎక్కువ ఉండదని చదువుకున్నాం కదా. అలా ఫస్ట్లోన పరిశ్రమలు చాలా ఎక్కువ ఉన్నా కూడా బ్రిటిష్ వాళ్ళ రాకతోన వాళ్ళ ఇండస్ట్రీస్ నుంచి తయారైన వస్తువుల్ని మన దేశంలో ప్రవేశపెట్టడం వల్ల మన మన ఉత్పత్తులను ఎక్కువ తగ్గించేయడం వల్ల మనం ఈ పరిశ్రమలు అనేవి మనం కోల్పోయాం అనమాట. సో మళ్ళా మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ పరిశ్రమల్ని మళ్ళీ తిరిగి ప్రారంభించేటప్పుడున ఈ 1951, 56 ఆ మధ్యన ఈ పారిశ్రామిక అభివృద్ధికి ఒక పునాదిలాగా ఏర్పడింది అనమాట. సో మొదటి ప్రణాళికలోనే నెహ్రూ గారు మనకి పరిశ్రమలకే ఎక్కువ కేటాయించాలనుకున్నారు. కాకపోతే మనకు అప్పుడు ఫుడ్డే సరిగ్గా లేదు కాబట్టి ఎక్స్ట్రా అవసరం లేదు. ఫస్ట్ ఫుడ్ని డెవలప్ చేసుకోవాలనే ఉద్దేశంతోన ఫస్ట్ ప్రణాళిక వ్యవసాయానికి పెట్టారు. సెకండ్ ప్రణాళిక నుంచి మనకి మహాబ్లోనెస్ విధానం ద్వారా మనం పరిశ్రమలు తీసుకొచ్చాం కదా. సో రెండవ ప్రణాళికలోనే పరిశ్రమలు కేటాయించారు కదా ఎక్కువ వేము. సో అక్కడ నుంచి మనకి పరిశ్రమలకు అనేది ఒక పునాదిలాగా క్రియేట్ అయింది అనమాట. సో ఈ 1951-56 మధ్యలోన మౌలిక పరిశ్రమలు కానీ వస్తువు పరిశ్రమలు కానీ ఎక్కువగా అభివృద్ధి చెందాయి అనమాట. ఇక 1951-56 వచ్చేసి మనకి మొదటి ప్రణాళికనే ఉంటుంది. కాకపోతే 56లో నుంచి ఎక్కువగా డెవలప్ అవుతుంది కాబట్టి ఇది అక్కడ వరకు పునాది 56 నుంచి స్టార్ట్ అవుతుంది. సో 56 నుంచి స్టార్ట్ అయిన తర్వాత 65 వరకు అభివృద్ధి బాగానే ఉంటుంది. 65 నుంచి మళ్ళీ 80 దాకా అభివృద్ధి మందగిస్తుంది అనమాట. సో పరిశ్రమలు అక్కడ స్టార్ట్ అయిన కొత్త ఉత్సాహం కదా, ఎక్కువగా అభివృద్ధి చెందిపోతాయి అనమాట. సో 65కి వచ్చేపాటికి వీళ్ళు మన వాళ్ళు ఏం చేశారు, వేరే విదేశాల నుంచి ఇన్వెస్ట్మెంట్స్ అనేవి తక్కువగా ఖర్చు పెట్టడం, లేదంటే ఎవరైనా కొత్తగా ఏవైనా పరిశ్రమలు స్టార్ట్ చేయాలన్నా కూడా చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టడం ద్వారా భయపడిపోయారు అనమాట. చాలా మంది పరిశ్రమలు పెట్టడానికి వెనుకాడారు. సో దాంతో 1965 నుంచి 80 వరకు కొంచెం అభివృద్ధి అనేది తగ్గిందనమాట. వృద్ధిలో తిరోగాత్మకంగా వచ్చిందంటే రివర్స్ అయిపోయింది అనమాట. అంటే అభివృద్ధి అక్కడితో ఆగిపోయి ఇంకా వెనక్కి తీసుకునే వాళ్ళు కూడా స్టార్ట్ అయ్యారు అనమాట. మళ్ళీ 1981 నుంచి 91 వరకు కొంచెం డెవలప్ అయిందనమాట. ఇక్కడ కుటీర పరిశ్రమలు కొంచెం అభివృద్ధి చెందడం, వ్యవసాయ రంగం కొంచెం అభివృద్ధి చెందడం, సేవా రంగం కూడా కొంచెం అభివృద్ధి చెందడం వల్ల ఈ అవస్థాపన సౌకర్యాలు కల్పించడం ద్వారా, అంటే పరిశ్రమలకు కావాల్సిన అవస్థాపన సౌకర్యాలు కల్పించడం ద్వారా కొంచెం అభివృద్ధి చెందింది. మళ్ళీ 1991-92లో మనం పారిశ్రామిక తీర్మానాలు కొత్తవి తీసుకొచ్చాం కదా. సో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చడం కాబట్టి అక్కడ నుంచి మళ్ళా అభివృద్ధి ఎక్కువైపోయింది. సో ఆర్థిక సంస్కరణ తీసుకురావడం ద్వారా వేరే కంపెనీల నుంచి కూడా ఇన్వెస్ట్మెంట్లు వచ్చాయి. సో ఆర్థికంగా చాలా అభివృద్ధి చెందింది. ఫస్ట్లో అభివృద్ధి చెందింది, అక్కడ 8వ ప్రణాళిక చాలా అభివృద్ధి చెందుతుంది. సో 8వ ప్రణాళికలోనే చాలా వృద్ధి చెందుతుంది. తర్వాత మళ్ళీ 9, 10 ప్రణాళికలు తగ్గిపోతాయి అనమాట. సో తర్వాత అంతగా వృద్ధి ఉండదు. దీనికి కారణాలు ఏంటంటే విదేశాల నుంచి పరిశ్రమలు ఎక్కువ వస్తాయి. సో ఆ పరిశ్రమల పోటీని మన దేశీయ సంస్థలు తట్టుకోలేకపోయాయి అనమాట. అంటే విదేశాల యొక్క డామినేషన్ మళ్ళీ ఎక్కువైపోయింది. డామినేషన్ అంటే డామినేషన్ కాదు, వాళ్ళ క్వాలిటీ ఎక్కువ ఉంటుంది అనమాట. సో మన క్వాలిటీతో పోల్చితే వాళ్ళ క్వాలిటీ ఎక్కువ ఉంటుంది. సో అక్కడ కంపారిజన్ మనకి చీప్ అండ్ బెస్ట్నే ఎక్కువ తీసుకుంటాం కదా. సో మన దగ్గర ఉండే అవస్థాపన సౌకర్యాలకి మనకి ప్రొడక్షన్ చేయడానికి ఎక్కువ కాస్ట్ అవుతుంది. వాళ్ళు తక్కువ కాస్ట్తోనే మంచి క్వాలిటీ ప్రోడక్ట్ని తయారు చేస్తున్నారు కాబట్టి ఎక్కువగా వాళ్ళ ప్రోడక్ట్స్ని తీసుకోవడానికి మనం దాన్ని ఏమంటారు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాం. సో మన దేశంలో ఉండే ప్రోడక్ట్స్కి విలువ తగ్గిపోతుంది అనమాట. సో దానివల్ల కొంచెం తగ్గింది. తర్వాత డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే మనం ఈ టాపిక్ మళ్ళీ పర్టికులర్గా చెప్పుకుందాం. ఆల్రెడీ కొన్ని సంస్థలు ఇప్పుడు 1992 కాటికే చాలా సంస్థలు అప్పుల్లో ఉన్నాయి, కొన్ని సంస్థలు దివాలా తీసే పరిస్థితులు ఉన్నాయి. అలాంటి టైంలో ఏం చేస్తారు, ఈ ప్రభుత్వము తన ఖర్చును తగ్గించుకొని వాటిని ప్రైవేట్ సెక్టర్స్కి అమ్మిందనమాట. దీనివల్ల ఏమైందంటే, అంటే ప్రభుత్వం ఖర్చు చేయడం తగ్గించిందంటే అవస్థాపన సౌకర్యాలు అనేవి తగ్గిపోతాయి అనమాట. సో దీనివల్ల కూడా కొంచెం అభివృద్ధి అనేది తగ్గింది. తర్వాత తక్కువ అవస్థాపన సౌకర్యాలు. సో అవస్థాపన సౌకర్యాలు ఎక్కువ ప్రైవేట్ సెక్టర్కి కేటాయించడం వల్ల తర్వాత ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేదు అనమాట. మేము ఓన్లీ ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చాము, వేరే పెట్టుబడులు కూడా వస్తాయి అని సైలెంట్గా ఉన్నారు. దాంతోపాటు ఈ పరిశ్రమలకు కావాల్సిన అవస్థాపన సౌకర్యాలు కూడా కల్పిస్తే ఎక్కువ మంది ఇంకా పరిశ్రమలు స్థాపించడానికి వీలు కలిగేది అనమాట. సో తక్కువ అవస్థాపన సౌకర్యాలు కల్పించడం ద్వారా కూడా ఈ పారిశ్రామిక అభివృద్ధి అనేది కొంచెం తగ్గింది అనమాట. సో వ్యవసాయ రంగంలో కూడా మనం చాలా అనుకున్నాం, హరిత విప్లవం స్టార్ట్ చేసాము, హరిత విప్లవంలో మనం బాగా అభివృద్ధి చెందాం అనుకున్నాం కాబట్టి. కానీ హరిత విప్లవం అనేది ఓన్లీ 4-5 రాష్ట్రాల్లో మాత్రమే ఉంది. అది కూడా వాటర్ ఉన్న ప్రాంతాలకు మాత్రమే
చేరిందనమాట. ఇప్పుడు మన రాష్ట్రంలోనే తీసుకుంటే తీసుకొచ్చిన గోదావరి ప్రాంతంలో మాత్రమే కొంచెం అభివృద్ధి ఉంది. ఇక్కడ రాయలసీమ ప్రాంతాలు గానీ, అక్కడ శ్రీకాకుళం ప్రాంతం గానీ అంతగా డెవలప్ కాలేదు కదా! సో, ఇలా వ్యవసాయ రంగం కూడా అల్పాభివృద్ధి కాలంతోన ఈ పారిశ్రామిక అభివృద్ధి అనేది 1992 తర్వాత కూడా కొంచెం పెరిగినా కూడా మళ్ళా అంతగా ఎక్కువ పెరగలేదనమాట. మళ్ళా 2002, 2003 తర్వాత కొంచెం మళ్ళా డెవలప్ అవ్వడం స్టార్ట్ అయింది. సో, అక్కడ 10వ ప్రణాళిక కొంచెం ఇంక్రీజ్ అయింది. మళ్ళా 11, 12 ప్రణాళికలకి మళ్ళా తగ్గిపోయింది. దాని తర్వాత మనం నీతి ఆయోగం తీసుకొస్తాం గదా! సో, ఇక్కడ ఈ ప్రణాళికల కాలంలోనే పారిశ్రామిక అభివృద్ధి ఎలా ఉందనేది ఇది బ్రీఫ్ ఇంట్రో అనమాట. సో, ఇది కూడా పారిశ్రామిక తీర్మానాలు ఉన్నట్టే ఉంటది. కాకపోతే అక్కడ మనం ఓన్లీ ఆ తీర్మానాలను బేస్ చేసుకునే చదువుతాం. ఇక్కడొచ్చేసి ఇయర్స్‌ని, ప్రణాళికల్ని కంపేర్ చేసుకొని చదివితే ఏ ఇయర్ ఎలా ఉంది, ఏ ప్రణాళిక టైంలో ఎలా ఉందనేది ఇక్కడ తెలిసిపోతదనమాట. నెక్స్ట్ 2010 వరకు తీసుకొచ్చాం కదా! అంటే ఆల్మోస్ట్ మనకి 2012లోన 12వ ప్రణాళిక స్టార్ట్ అవుతది. సో, 12వ ప్రణాళిక స్టార్ట్ అయినా కూడా మనకి అది నీతి ఆయోగ్ పెట్టాలనే ఉద్దేశంతోన 2015 వరకే అక్కడ ఉంది. తర్వాత ఈ నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీని తీసుకొస్తారు. అంటే అంతకుముందే కాంగ్రెస్ గవర్నమెంటే నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీని తీసుకొస్తది. ఈ పాలసీని ఎందుకు తీసుకొస్తదంటే వేరే దేశాలు, మన పక్కన దేశాలు, ఆసియా దేశాలు చూసుకుంటే చైనా గానీ ఇలాంటి ఆసియా దేశాలు తీసుకుంటే అవన్నీ వ్యవసాయ రంగము ఈ రంగాల కంటే ఎక్కువ తయారీ రంగంలోనే ఎక్కువ అభివృద్ధి చెందుతున్నాయనమాట. సో, మనం ఎందుకు తయారీ రంగంలో అభివృద్ధి చెందట్లేదు? మనం ఓన్లీ వ్యవసాయ రంగానికే పరిమితం అవుతున్నాము. తయారీ రంగంలో కూడా మనం డెవలప్ అవ్వాలనే ఉద్దేశంతోన జీడీపీ మనకి ఇప్పుడున్న దేశ ఆదాయంలో, జాతీయ ఆదాయంలోన తయారీ రంగం వాటా అప్పటికి 15-16% ఉంది. దాన్ని పెంచాలి. సో, 15-16% ఉండే దాన్ని ఇంకా ఇంక్రీజ్ చేయాలి. సో, తయారీ రంగం వాటాని పెంచాలనే ఉద్దేశంతోన నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీని తీసుకొచ్చారు. 2011 నవంబర్‌లో తీసుకొచ్చారు. దీని యొక్క లక్ష్యాలు ఏంటంటే ఉద్యోగాలు కల్పించాలి. సో, యువతకు ఉద్యోగాలు కల్పించాలి. తయారీ రంగం ద్వారా మన దేశంలోన ప్రొడక్ట్స్‌ని పెంచాలి. దాంతో పాటు మన దేశ యొక్క ప్రొడక్ట్స్ యొక్క వృద్ధిని పెంచాలి. ఇలాంటివి తీసుకొచ్చారు. దీని లక్ష్యం ఏంటంటే ఇప్పుడు మనకి 15-16% ఉంది కదా! అదొచ్చేసి తయారీ రంగంలో వాటా. ఆ వాటాని మళ్ళా 12-14% పెంచాలి. అంటే తగ్గించాలనుకోకండి. ఇప్పుడు 15-16% జీడీపీలోనే అంత వాటా ఉంది. ఆ వాటాని మళ్ళా 12-14% పెంచాలి. ఇప్పుడు ఈ 15-16% అనేది 100% అనుకోండి. ఈ 100%లో మళ్ళా 12-14% పెంచాలనమాట. అంటే ఆల్మోస్ట్ 25% పెంచాలి అన్నట్లు తీసుకొచ్చారు. 25% కాకపోయినా కూడా ఒక 18-19% పెంచాలనే ఉద్దేశంతో తీసుకొచ్చారనమాట. జీడీపీలోని 25%కి పెంచాలి. 2022 నాటికి పెంచాలని తీసుకొచ్చారు. దీంతో పాటు 100 మిలియన్ మందికి ఉపాధి కల్పించాలి. దాంతో పాటు యువతకి శిక్షణ ఇవ్వాలి. అంతర్జాతీయంగా పోటీని తట్టుకునే విధంగా మన యూత్ కూడా డెవలప్ అవ్వాలనే ఉద్దేశంతో తీసుకొచ్చారు. దీనికోసం తీసుకున్న చర్యలు అంటే మనం తయారీ రంగంలో డెవలప్ అవ్వాలనుకుంటే సరిపోదు కదా! సో, దానికోసం ఏదో ఒక చర్యలు తీసుకోవాలి కదా అని కొన్ని తీసుకొచ్చారనమాట. నిమ్స్ అనేవి తీసుకొచ్చారు. నిమ్స్ అంటే నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్స్ అనమాట. ఇవి మనకి సెజ్‌ల్ అని చదువుకున్నాం చూడండి సెకండ్ చాప్టర్‌లోన. సెజ్‌ల్ అంటే స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అని చెప్తాం కదా! ఇప్పుడు క్లియర్ కట్‌గా చెప్పాలంటే మనకి హైవేస్ ఉన్నాయండి. మనకి చాలా రోడ్స్ ఉన్నాయి. మనం ప్రొడక్ట్స్ తయారు చేసాం. ప్రొడక్ట్స్ ఇప్పుడు నేనే ఉన్నాను. నేను ఒక కంపెనీ పెట్టాను. ఒక సోప్స్ అమ్మే కంపెనీ పెట్టాను. ఆ కంపెనీని పెడితే అది నేను ఉత్పత్తి చేసిన ప్రొడక్ట్స్ అమ్ముకోవడానికి వేరే దేశానికి, వేరే రాష్ట్రాలకి దాన్ని ట్రావెల్ చేయడానికి అంటే ఇక్కడ నుంచి అక్కడికి తీసుకెళ్ళి అమ్ముకోవడానికి రోడ్స్ గానీ, ఇలాంటి వాహనాలు గానీ సౌకర్యాలు ఉండాలి కదా! సో, రోడ్స్ మెయిన్‌గా ఉండాలండి. ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్ళాలని అంటే రవాణా సౌకర్యాలు రోడ్స్ అంటే రోడ్స్ కాదు. రవాణా సౌకర్యాలు అని ఉంటాయి. సో, రవాణా సౌకర్యాలు కల్పించాలి. ఇక్కడ ఏం చేశారంటే నిమ్స్ అనేవి ఈ హైవేస్ పక్కనే ఏర్పాటు చేశారనమాట. ఇప్పుడు మనకి స్పెషల్ ఎకనామిక్ జోన్స్ కొంత ప్రాంతంలో తీసుకొచ్చి పెడతారు కదా! అలాగే నిమ్స్‌ని ఏర్పాటు చేశారనమాట. సో, హైవేస్ ఉన్నాయి కదా! మనకి NH4, NH14, NH65 ఇట్లా ఉన్నాయి కదా! సో, ఈ హైవేస్ పక్కన ఈ నిమ్స్‌ని ఏర్పాటు చేస్తారనమాట. సో, ఈ నిమ్స్‌లోన ఈ అవస్థాపన సౌకర్యాలు కల్పిస్తారు. అంటే పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి కావాల్సిన ప్లేస్‌ని, వాటర్‌ని, కరెంట్‌ని ఇలాంటి ఫెసిలిటీస్ అన్నిటిని కల్పిస్తారనమాట. సో, నిమ్స్ అంటే నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్స్. ఈ జోన్స్ కొంచెం ఒక టౌన్‌షిప్ లాగా ప్లాన్ చేసి అక్కడ మనకి అభివృద్ధి చేయడానికి పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవడానికి వీలుగా ఉండే విధంగా ఎలక్ట్రిసిటీ సదుపాయాలు, వాటర్ సదుపాయాలు, తర్వాత రవాణా సదుపాయాలు అన్నీ ఉండే విధంగా ఏర్పాటు చేస్తారనమాట. వీటిని నిమ్స్ అంటారు. ఇందులోన 5,000 హెక్టార్ల భూమిని రాష్ట్రాలు కేటాయించాలి. దాంతో పాటు నీరు, విద్యుత్ సదుపాయాలు కూడా రాష్ట్రాలే కల్పించాలి. కాకపోతే రాష్ట్రాలు చేసే వ్యయంలోన 20% మద్దతు ఇస్తామంటే 20% సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం ఇస్తదనమాట. దీంతో పాటు ఇండస్ట్రియల్ కారిడార్స్ ఇక్కడ ఇన్వెస్ట్‌మెంట్ రీజర్వ్స్ అంటారు. దీన్ని ఇండస్ట్రియల్ కారిడార్స్ కూడా అంటారనమాట. సో, ఇండస్ట్రియల్ కారిడార్స్ ఏర్పాటు చేశారనమాట. మనకి ముంబై, ఢిల్లీ ఇండస్ట్రియల్ కారిడార్ గానీ, లేదంటే చెన్నై, కోల్కతా ఇండస్ట్రియల్ కారిడార్ గానీ, తర్వాత
ఇలా చాలా ఉన్నాయి కదా. బెంగళూరు ముంబై ఎకనామిక్ కారిడార్ అని ఇలా 6 రకాల కారిడార్స్ ఏర్పాటు చేసింది. ప్రజెంట్ 11 చేపడుతున్నమాట. సో ఇండస్ట్రియల్ కారిడార్స్ అంటే ఇవి అనమాట. ఒక 2 ప్రాంతాల మధ్యన ఉన్న ప్లేస్ని డెవలప్ చేయడానికి ఇండస్ట్రియల్ కారిడార్స్ అనేవి తీసుకొస్తారు. మనకి రీసెంట్ బడ్జెట్లో కూడా చెప్పుకున్నాం కదా మనం. మనకి ఇక్కడ పూర్వకళ దగ్గర కూడా ఒక ఇండస్ట్రియల్ కారిడార్లో ఆ జోన్ మొత్తం డెవలప్ చేయాలి, వ్యవస్థాపన సౌకర్యాలు కల్పించాలని చదువుకున్నాం కదా, అలా అనమాట. సో ఇది ఇలా చర్యలు తీసుకుంది. సో ఇండస్ట్రియల్ కారిడార్స్ ఏర్పాటు చేసింది, నిమ్స్ ఏర్పాటు చేసింది. దీంతో నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ ద్వారా ఇవన్నీ తీసుకొచ్చింది అనమాట. నెక్స్ట్ మేక్ ఇన్ ఇండియా తీసుకొచ్చారు. సో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేక్ ఇన్ ఇండియా పాలసీని తీసుకొచ్చారు. 2014 సెప్టెంబర్ 25న నరేంద్ర మోడీ గారు మేక్ ఇన్ ఇండియా పాలసీని తీసుకొచ్చారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకు కావాల్సిన వస్తువుల్ని మన దేశంలోనే తయారు చేసుకోవాలి. సో మన దేశానికి వేరే దేశాల నుంచి మన దేశంలోనే పెట్టుబడి పెట్టే విధంగా చూసుకోవాలంటే మన దేశంలో పెట్టుబడి పెట్టే వాళ్ళు కూడా మన దేశంలోనే పెట్టవాలి, వేరే దేశంలో నుంచి కూడా పెట్టుబడిని ఆర్జించాలనే ఉద్దేశంతో తీసుకొచ్చారు. సో మనకు కావాల్సినవి మనమే తయారు చేయాలనే ఉద్దేశంతో తీసుకొచ్చారు దీన్ని. దీంతో పాటు నైపుణ్య అభివృద్ధి, యువతకి నైపుణ్యాన్ని అభివృద్ధి చేయాలి, తర్వాత వ్యవస్థాపన సౌకర్యాలు కల్పించాలి. దాంతోపాటు ఎగుమతులను పెంచాలి, అంటే మన దేశంలో ఉత్పత్తి అయిన వస్తువుల యొక్క ఎగుమతులను పెంచాలి, యువతకు కూడా ఉపాధి కల్పించాలి. సో దీనికోసం 4 స్తంభాలు ఉంటాయి. అంటే మేక్ ఇన్ ఇండియాలో భాగంగా 4 ప్రోగ్రామ్స్ ఉంటాయి. ప్రోగ్రామ్స్ అనొచ్చు, స్తంభాలు అనొచ్చు. ఇవి మూల స్తంభాలు అనమాట మేక్ ఇన్ ఇండియాకి. అందులో ఒకటి వచ్చేసి న్యూ ప్రాసెస్. న్యూ ప్రాసెస్ అంటే ఈ ఎవరైనా కొత్తగా కంపెనీలు స్థాపించాలన్నా, తర్వాత ఇండస్ట్రీస్ స్థాపించాలన్నా వాళ్ళకి ఈజీగా ఉండేలాగా, అంటే వాళ్ళకి అనుమతులు ఈజీగా లభించేలాగా చూడాలన్నమాట. సో పరిశ్రమలకి కావాల్సిన లైసెన్సులన్నీ ఈజీగా వచ్చే విధంగా ఈ న్యూ ప్రాసెస్ని తీసుకొచ్చారు. అవస్థాపన అంటే న్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఒకటి తీసుకొచ్చారు. అంటే ఆ పరిశ్రమలకు కావాల్సిన అవస్థాపన సౌకర్యాలు కూడా కల్పిస్తారనమాట. దాంతోపాటు న్యూ సెక్టర్స్ అంటే ఇప్పుడు తయారీ రంగంతో పాటు వివిధ రంగాలు, చాలా రంగాలు ఉంటాయి కదా, సేవా రంగము, తర్వాత ఐటీ రంగము, ఇలా చాలా రంగాలు ఉంటాయి కదా. ఇలాంటి 25 రంగాల్ని గుర్తించారనమాట. సో ఈ 4 స్తంభాల్లో భాగంగా 25 రంగాలను గుర్తించి ఆ రంగాలు కూడా ఈ మేక్ ఇన్ ఇండియాలో భాగంగా డెవలప్ చేసేందుకు వీలుగా తీసుకొచ్చారు. దాంతోపాటు న్యూ మైండ్ సెట్ అంటే మనం ఎంతసేపు ఉన్నా కూడా ఉద్యోగాలే చూసుకోవాలి, వ్యవసాయ రంగంలోనే ఉండాలి, ఇలాంటి మైండ్ సెట్ నుంచి బయటకు వచ్చి మనం కూడా పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవచ్చు, మనం కూడా బిజినెస్ చేయొచ్చు అనే మైండ్ సెట్ని తీసుకురావాలన్నట్లు తీసుకొచ్చారు. దీంట్లోన మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలోన 15 రంగాల్ని, సేవా రంగంలోన 12 రంగాల్ని తీసుకొచ్చి మొత్తం 37 రంగాల్లోన మార్పు రావాలని తీసుకొచ్చారు అనమాట. దీంతో పాటు మళ్ళీ నెక్స్ట్ ఇన్వెస్ట్ ఇండియా అనే ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చారు. ఈ ఇన్వెస్ట్ ఇండియాలోన మనకి DPIIT, తర్వాత FICCI, CII, నాస్కామ్ ఇలాంటి సంస్థలతో పాటు రాష్ట్రాలు కలిసి ఈ ఇన్వెస్ట్ ఇండియా అనే ప్రోగ్రామ్ తీసుకొచ్చారు. ఇందులో భాగంగా అటల్ ఇన్నోవేషన్ మిషన్ తీసుకొచ్చారు. ఇవన్నీ ఎందుకు తీసుకొచ్చారంటే మనకి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, అంటే మన దేశంలో కూడా తయారీ రంగాన్ని, పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేయడానికి కల్పించబడే వ్యవస్థాపన సౌకర్యాలు అనమాట. దీంట్లోన అటల్ ఇన్నోవేషన్ మిషన్లోన ఏం చేస్తారంటే కొత్తగా ఏవైనా తయారు చేయాలనుకున్నా, లేదంటే రీసెర్చ్ చేయాలనుకున్నా వాళ్ళ కోసము కావాల్సిన వ్యవస్థాపన సౌకర్యాలు కల్పిస్తారన్నమాట. సో కొత్త వాళ్ళకి చేయూతనిస్తారన్నమాట. సో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ టాలెంట్ యూటిలైజేషన్ అనే ఒక పథకాన్ని కూడా తీసుకొచ్చారు. ఇక్కడ ఏం లేదు, ఎవరైనా యూత్ కానీ లేదంటే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా, లేదంటే ఏవైనా నేర్చుకోవాలనుకున్నా, కొత్తగా ఏవైనా కనిపెట్టాలనుకున్నా వాళ్ళకి తోడుగా ఉంటుంది అనమాట ఈ స్కీమ్ ద్వారా. నెక్స్ట్ సిడ్బి, స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటారు కదా. సో ఇది వచ్చేసి ఇండియా ఆస్పిరేషన్ ఫండ్, ఒక ఫండ్ని ఏర్పాటు చేస్తుంది. ఇది ఏం చేస్తుంది అంటే కొత్తగా ఎవరికైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా, లేదంటే ఏవైనా ఇన్నోవేషన్ స్టార్ట్ చేయాలనుకున్నా వాళ్ళకి మూలధన సహాయం చేస్తారు అనమాట. సో కొత్తగా ఏవైనా స్టార్టప్స్ పెడతారు కదా, అలాంటి వాళ్ళకి మూలధన సహాయం చేస్తారు అనమాట. సో MSMEల కోసం స్మైల్ అనే ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చారు. స్మైల్ అంటే కూడా అదే అండి. సో MSMEలు అంటే చిన్న తరహా పరిశ్రమలు ఉంటాయి కదా, వాటికి పెట్టుబడి సహాయాన్ని ఏర్పాటు చేస్తారన్నమాట. దీంతో పాటు మనకి ముద్ర లోన్స్ చూపాం కదా. సో తరుణ్ అని, శిశు అని, కిషోర్ అని లోన్స్ ఇస్తారు. సో ఇది తీసుకొచ్చారన్నమాట. ఇది మనకి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భాగంగా వస్తుంది. సో మనకి ఇండస్ట్రియల్ సెక్టర్ తీసుకుంటే 1992 న్యూ కొత్త ఆర్థిక సంస్కరణ, తర్వాత డిస్ఇన్వెస్ట్మెంట్, తర్వాత ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, తర్వాత కాయల పడిన పరిశ్రమలు ఇలా ఉన్నాయి. సో మనకి 1992 ఆర్థిక సంస్కరణలు ఆల్రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అయిపోయింది. నెక్స్ట్ డిస్ఇన్వెస్ట్మెంట్, తర్వాత కాయల పడిన సంస్థలు నేర్చుకుంటే పారిశ్రామిక రంగం అయిపోయినట్టే. సో ఇందులో ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే కామెంట్ చేయండి. సో కొంచెం వాయిస్ బాగలేదు, అందుకే స్పీడ్గా చెప్పాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఏమైనా అర్థం కాకపోయినా ఏంటంటే రాంగ్ ఉన్నా కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టాటా.